మనం పుట్టిన తర్వాత తప్పకుండా తీర్చుకోవలసిన రుణాలు ఇవే, లేదంటే అంతే. మనం పుట్టిన తర్వాత తప్పకుండా తీర్చుకోవలసిన రుణాలు ఇవే. మొదటిది దేవరుణం. యజ్ఞ యాగాది క్రతువులు చేయడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి. ప్రతివారు యజ్ఞ కర్మలను ఆచరించాలి. ఋతువులకు అనుగుణంగా సమిధలు మూలికల మిశ్రమంలో ఆవు నెయ్యి ఉపయోగించి యజ్ఞకర్మను ఆచరించాలి. ఆ యజ్ఞ కుండము నుండి ఉద్భవిస్తున్నటువంటి పొగలు కలుషిత వాతావరణంలో కలిసి వాయువుని శుద్ధి చేస్తుంది. తద్వారా వాతావరణము శుద్ధి అయి యజ్ఞము చేసిన వ్యక్తికే కాక ఆ ఇల్లు పరిసర ప్రదేశములు జనులు పశుపక్ష్యాదులు వృద్ధి చెంది కరువు కాటకాలు తొలగిపోయి అంటు రోగాలు తొలగి అందరికీ ఆరోగ్యం లభిస్తుంది. ఈ విధంగా యజ్ఞ యాగాది క్రతువులు చేసి మొదటిదైన దేవరుణం తీర్చుకోవాలి. ఇక రెండవది పితృరుణం. సకల జీవులు జన్మించుటకు ఇది అంకురం. సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. మనకి జన్మనిచ్చి పెంచి పోషించారు. వంశాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించడం ద్వారా పితృదేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించి మంచి సంతానాన్ని కనడం ద్వారా పితృరుణం తీర్చుకోవాలి. తనకి పుత్రుడు కలిగాడు అని తెలియగానే సచేల స్నానం ఆచరించాలి. అనగా తాను ఏ బట్టలతో అయితే తనకు మగ సంతానం కలిగిందన్న వార్త విన్నాడో ఆ బట్టలతోనే ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలోకి దూకాలి. అలా దూకినప్పుడు ఆ చిమ్మిన నీటిని చూసి పితృదేవతలు ఆనందిస్తారట. వీడు కూడా సంతానాన్ని పొందాడు అని. విద్యాబుద్ధులు నేర్పి కుల విద్యలు నేర్పి వివాహాది శుభకార్యాలు నెరవేర్చి స్వతంత్రంగా జీవించడానికి అనేక సోపానాలు నిర్మించిన తల్లిదండ్రులను మరువకూడదు. ముసలితనంలో వారి అవసరాలు చూసుకుంటూ వారిని వారు మన చిన్నతనంలో మనల్ని ఏ విధంగా చూసుకున్నారో వారిని పెద్దవారైన తర్వాత మనం వారిని అలా అపురూపంగా అనురాగంతో చూసుకుంటే పితృరుణం తీరుతుంది. ఇందుకే వివాహం అవసరం. ఇది తెలియక చాలామంది ఇప్పటి యువత తప్పు చేస్తున్నారు. మేము ఇప్పుడు బాగానే ఉంటున్నాము, మేము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తామనుకుంటూ పెళ్ళికి ఎగనామం పెడుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. అసలు వివాహం చేసుకోకపోతే స్వర్గ ప్రవేశమే నిషిద్ధం. అయినా ఇప్పటి పిల్లలకి నచ్చచెప్పే పెద్దవాళ్లే కరువు అయ్యారులేండి. అసలు వాళ్ళకి తెలిస్తేనేగా పిల్లలకి చెప్పగలిగేది. మూడవది ఋషిరుణం. ఋషులు త్యాగశీలురు. వారు మనకు ఎంతో వాంగ్మయాన్ని మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం కోసం అందజేశారు. అలాంటి పురాణేతిహాసాలు చదవడం ద్వారా మనకు ఇంద్రియ నిగ్రహం కలిగి ఏ సమయానికి ఏ పని చెయ్యాలో అలా ఆ పని చేసే ఇంకిత జ్ఞానం పెరుగుతుంది. మరి ఋషులు ఈ వాంగ్మయాన్ని మన కోసం అందజేశారు. కాబట్టి రోజువారీ కార్యక్రమాల్లో కనీసం కొంత సమయాన్నైనా ఇలాంటి శాస్త్రాలు చదవడానికి కేటాయించాలి. మనం చదవడమే కాదండోయ్, మనకి తెలిసిన 4 మంచి విషయాలను నలుగురికి తెలియజేస్తూ ప్రజల కోసం మరియు లోక కళ్యాణార్థం వినియోగించాలి. మన సనాతన ధర్మంలో ఉన్న అనేక గొప్ప విషయాలను మనం ముందు తరాలకు అందిస్తూ నేను సైతం అంటూ మనం అందరం మన సనాతన ధర్మం కాపాడుకోవటానికి ఒక సాధనం కావాలి. ఇలాంటివన్నీ మన ముందు తరాలకు అందించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవటం జరుగుతుంది. అయినా నాకు తెలియగలుగుతున్నాను, వాళ్ళెందుకు ఈ పురాణాలని మనకి అందించాలి? వాళ్ళకేంటి అవసరం? మనం ఏమన్నా వాళ్ళకి దక్షిణ ఇచ్చామా? లేదే. లేదా ఎంతైనా ఋషులు మన దగ్గర నుంచి ఆశపడ్డారా? లేదే. మన కోసం అందించారు. మనం వృద్ధిలోకి రావాలని అందించారు. మరి మనం ఎందుకు పిల్లలకి ఈ విషయాలు చెప్పలేకపోతున్నాము? ఇలాంటి విషయాలు పిల్లలకి చెప్తేనే కదా వాళ్ళు కూడా నేర్చుకుని తరించగలిగేది. ఇకనైనా వీటి గురించి పిల్లలకి చెప్తూ ఉండండి. ఇదేదో పెద్ద సోది అని పిల్లలు కూడా అనుకోకూడదు. రోజుకి ఒక్కసారో 2 రోజులకు ఒకసారో మన పురాణ ఇతిహాసాలను గుర్తు చేయండి. వాళ్ళకి మన సనాతన ధర్మం యొక్క విలువలను తెలియచేయండి. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకొన్ని రోజుల తర్వాత అయినా వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పిన మాటలు చెవులకు ఎక్కుతాయి. మంచి వృద్ధిని సాధిస్తారు. మన ఋషుల యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటారు. 10 మందికి తెలియజేస్తారు. అలా భావితరాలు తెలుసుకుని లోకం సుభిక్షంగా ఉంటుంది. శుభం భూయాత్.